మృగశిర కార్తె రాకతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉచిత ఆక్వా విందు ఏర్పాటు చేశారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాల్లో చేపల పులుసు, గోంగూర రొయ్యలతో పేదలకి భోజనం అందిస్తున్నారు. పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాల్లో గోంగూర రొయ్యలు, చేపల పులుసుతో పేదల కోసం విందు ఏర్పాటు చేశారు. ఇప్పటికే విందుకి పోటెత్తారు జనం. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. మృగశిర కార్తె అంటే ఇక నుంచి చేపలు రొయ్యలు ఖచ్చితంగా తినాలి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున ఆక్వా రైతులందరూ కూడా ముందుకు వచ్చి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. మొత్తం చేపలు కావచ్చు, అదేవిధంగా రొయ్యలు కావచ్చు, వీటితోటి పెద్ద ఎత్తున భోజనం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులంటే సాధారణంగా పంట పండించి దాన్ని విక్రయించి తర్వాత వారి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. కానీ సేవాభావంతో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డొమెస్టిక్ సేల్స్ పెంచాలన్నటువంటి లక్ష్యం కూడా దీని వెనక కనిపిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం తీసుకోవడానికి కారణం ఏంటి? రైతాంగం పరంగా మీరు దీని ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏదైతే మృగశిర కార్తె రోజుని మన రొయ్యలు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి పూర్వం పెద్దలు ఇది పాటించేవారు. కాలక్రమేణా ఇది మరుగున పడిపోయి ఈ రోజున మరి అందరం కూడా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ మృగశిర కార్తె నుంచి కూడా మనం రొయ్యలు చేపలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మా జై భారత్ క్షీరారామ తరఫున 3 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. అందరినీ రొయ్యలు కొనుక్కోండి, చేపలు కొనుక్కోండి అని చెప్పాం. కానీ ఎవరైనా పేదలు రొయ్యలు చేపలు కొనుక్కోలేక కానీ మేము ఆరోగ్యంగా ఉండాలి అని భావిస్తే వారందరికీ కూడా అందే విధంగా ఇలా ఉచితంగా రొయ్యలు, గోంగూర, చేప పులుసుతో భోజనాలు పెడుతున్నాం. అలాగే మార్టేరు ఏదో ఆచరణ నియోజకవర్గం మార్టేరులో అక్కడ, అలాగే నర్సాపురం నియోజకవర్గం నర్సాపురంలో, పాలకొల్లు నియోజకవర్గంలో గాంధీభవన్ సెంటర్లో సుమారు 6,000 మందికి ఇలా ఉచితంగా ఈ రొయ్యలు, గోంగూర, చేప పులుసుతో పెడుతున్నాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తులో మనం బాగుంటాను ఒక సందేశాన్ని ఇది ఈరోజు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైము 3 చోట్ల భోజనాలు పెడుతున్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి? ఈ మృగశిర కార్తెని ఎలా కంటిన్యూ తీసుకెళ్ళబోదు? మేము ఏదైతే ఈరోజు మన కార్యక్రమం తీసుకున్నామో ఈ కార్యక్రమాన్ని మృగశిర కార్తె రోజుని రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఆ రకంగా చేస్తే కనుక అందరికీ ఇది అవేర్నెస్ వచ్చి ఇది ప్రజల్లోకి వెళ్తుంది. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మిడ్ డే మీల్స్ కానీ అంగన్వాడీలో కూడా ఈ రొయ్యలు చేపలు ప్రవేశపెట్టి వారికి అందే విధంగా, అలాగే నేషనల్ స్థాయిలో ఆర్మీలో కూడా మరి ఈ ప్రాన్స్ని దీన్ని ఎంకరేజ్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి వారికి కూడా తెలియజేస్తాం. భవిష్యత్తులో ఏదైతే ఒక మంచి కార్యక్రమం తీసుకున్నామో ఈ కార్యక్రమానికి రైతులందరూ సహకరించారు. మేము రాష్ట్ర స్థాయిలో అందరు నాయకులం కూడా మన రాష్ట్రం నేషనల్ స్థాయిలో తీసుకెళ్లి ఇది కార్యక్రమం అమలయ్యేలాగా కృషి చేస్తాం. మృగశిర కార్తెని ఇక నుంచి రాష్ట్ర పండుగగా కనుక ముందుకు తీసుకెళ్తే ఈ పెద్ద ఎత్తున కూడా ఆక్వా రైతులకి వాళ్ళు పండించేటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర లభిస్తుంది. అదేవిధంగా పబ్లిక్లో వినియోగం పెరిగితే కనుక వారి యొక్క పంటలు కూడా ఎక్కువగా స్థానిక మార్కెట్లో కూడా అమ్ముడవుతాయని చెప్పి రైతాంగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రవి టీవీ 9 పాలకొల్లు నుంచి.